అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి, లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి. లేకపోతే దరిద్ర దిష్టి వేసుకున్నట్లే. జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా బతకాలంటే ఇంటికి వాస్తు ఉండడంతో పాటు ఇంట్లో పెట్టుకున్న వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు కొందరు తమ ఇంటిని చాలా గొప్పగా వైభవపేతంగా నిర్మించుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇంటిలో వారు ప్రశాంతంగా ఉండలేరు. ఏదో తెలియని అలజడి, నెగిటివ్ ఎనర్జీ వారిని వెంటాడుతున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు కూడా అకస్మాత్తుగా మారిపోతుంది పరిస్థితి. అందుకు వారి ఇంటిలోని వాస్తు దోషాలే కారణమని వాస్తు నిపుణులు అంటున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో పొరపాటును కూడా కొన్ని వస్తువులు పెట్టుకోకూడదు. అవి మనకి పెద్దలు చెప్పే ఉన్నారు. కొన్ని వస్తువులు మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఇంట్లో దరిద్ర దేవత దిష్టి వేసుకొని కూర్చుంటుంది. మనం ఏ పని ప్రారంభించినా ఆ పనుల్లో ఆటంకాలు, విజ్ఞానాలు కలుగుతూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోవడం, ఎప్పుడూ చికాకుగా ఉండడం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. పొరపాటును కూడా మన ఇంట్లో కొన్ని వస్తువుల్ని పెట్టుకోకూడదు. అవి మనకు పెద్దలు కూడా చెప్పారు, పురాణాలు కూడా ఉన్నాయండి. ఆ వస్తువుల మొదటిది ఏంటంటే పగిలిపోయినటువంటి అద్దం. ఎందుకంటే అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం కావచ్చు, మనం బాత్రూంలో కావచ్చు, అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరైనా కావచ్చు, ఎక్కడైనా సరే అద్దం పగిలిపోయినా లేకపోతే అద్దం కాస్త చీలిపోయినట్లు అంటే కొంచెం క్రాక్ ఇచ్చినట్టున్నా కూడా ఆ అద్దాన్ని తీసేసి కొత్తది అద్దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం చాలా శుభప్రదం. పగిలిపోయినటువంటి అద్దము లేక పగిలిపోయినటువంటి అద్దంలో మన ముఖం చూసుకుంటే అది దరిద్ర హేతువు. అంతేకాదండి, మనం చేతికి కట్టుకున్నటువంటి అంటే చేతికి పెట్టుకుంటాం కదా వాచ్ కూడా, ఆ వాచ్లో కూడా అద్దం పగిలిపోయినట్టు లేకపోతే చీలిపోయినట్లు కొంచెం క్రాక్ ఇచ్చినట్టు ఉంటే కూడా దాన్ని వెంటనే మార్చుకోవాలండి. అలాగే మనం వాడకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఇక ఆ తర్వాత భిన్నమైనటువంటి దేవతా విగ్రహాలు అంటే చిరిగిపోయినటువంటివి, విరిగిపోయినటువంటి దేవతా విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదు. పూజా మందిరంలో కొంతమంది దేవతా విగ్రహాలని పెట్టుకుంటూ ఉంటారు. అది వెండితో కావచ్చు, ఇత్తడితో కావచ్చు, రాగితో కావచ్చు. కొంతమంది మట్టితో చేసినటువంటి విగ్రహాలను, ఇటువంటి సెంటిమెంట్లు ఏవి పెట్టుకోకండి. మన తాతగారు ఇచ్చారని, తండ్రి గారు ఇచ్చారని, ఎప్పటి నుంచో వచ్చాయని అలాగే విరిగిపోయినటువంటి విగ్రహాలు, భిన్నమైనటువంటి విగ్రహాలని పూజ మందిరంలో కాదు, షోకేస్లో కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే అవి పగిలిపోయిన తర్వాత వాటిని ఎక్కడైనా ఆ నదిలో కావచ్చు, ఎక్కడైనా సరే చెరువులో కావచ్చు, ఎక్కడైనా వాటిని విడిచిపెట్టేయాలని. అంతేకాని పగిలిపోయేటటువంటి దేవతా విగ్రహాలు, బొమ్మల్ని ఇంట్లో పెట్టుకోకూడదని వాస్తు శాస్త్రంలో చెప్పి ఉన్నారు. అదేవిధంగా పాతవి ఓల్డ్ ఉంటాయి కదండి చిత్రపటాలు. పాత చిత్రపటాలు అంటే చాలా పాతగా అయినటువంటి ఫోటోలు ఇంట్లో ఉంటాయి కదా. చూడండి, కొంతమంది ఇళ్లలో ఫోటోలు చీలిపోయి ఉంటాయి. లోపల ఉన్నటువంటి పేపర్ బూజు పట్టి ఉంటుంది, నల్లగా మారిపోయి ఉంటుంది. అక్కడ ఉన్నది ఆంజనేయ స్వామి లేకపోతే గణపత, ఏ దేవుడు అన్న ఫోటో అన్నది కూడా కనిపించదు. తాత ముత్తాతల కాలం నాటి నుంచి ఆ ఫోటో అలాగే పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఒక్కసారి దేవత రూపం మారిపోయిన తర్వాత ఆ ఫోటోని వెంటనే అక్కడి నుండి తీసేసి కొత్త ఫోటో తెచ్చి అదే స్థానంలో పెట్టుకోండి. ఇప్పుడు పార్వతీ పరమేశ్వర్ల ఫోటో బాగా పాతగా అయిపోయింది. లోపల ఫ్రేమ్ అంతా కూడా పాడైపోయి ఉంటుంది, లేకపోతే బూజు పట్టేసి ఉంటుంది. ఆ ఫోటోలు తీసుకెళ్ళి బయట ఎవరు తొక్కనటువంటి ప్రదేశం కావచ్చండి, పాడుబడిన బావైనా కానీ ఏదైనా నీళ్లు పారే నీళ్ళలో అయినా సరే ఎక్కడైనా సరే ఫోటోని విడిచిపెట్టేయండి. కొత్త ఫోటో అంటే కొత్తగా పార్వతీ పరమేశ్వరులు ఫోటో తెచ్చి పూజా మందిరంలో పెట్టుకొని పూజించడం చాలా శుభప్రదం అండి. పాత ఫోటోలు, ఫ్రేములు, విరిగిపోయినటువంటి ఫోటోలు, పుచ్చిపోయినటువంటి ఫోటోలను కానీ పొరపాటును కూడా ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. అది దరిద్ర హేతు. ఇక ఆ తర్వాత ఇంట్లో వెంట్రుకలు పోగు చేసుకోకూడదు. కొంతమంది ఆడవాళ్ళు తలదూకున్న తర్వాత ఆ చిగ్గు వెంట్రుకలు వస్తాయి కదా, ఆ వెంట్రుకలంతా ఒక కవర్లో పెట్టుకొని ఇంటిలో ఒక చోట దాచిపెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే బాత్రూంలో కవర్ నిండా వేసి పెట్టుకుంటూ ఉంటారు. ఆ చిక్కు వెంట్రుకలు స్నానపు గదిలో కానీ ఇంట్లో కానీ ఎక్కడ పెట్టుకోకూడదండి. ఇంటి నుండి బయట మెట్ల కింద కానీ ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఒక కవర్లో వేసి పెట్టుకోండి. ఇంట్లో స్నానపు గదిలో, బాత్రూంలో వంటి ప్లేసుల్లో
ఈ వెంట్రుకలు పోగు చేసి పెట్టుకోకూడదు. అలాగే వెంట్రుకలు, గోర్లు, ఎముకలు ఇంటిలో పొరపాటును కూడా ఉంచకూడదు అని మనకి పెద్దలు చెప్పారు. దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. గోర్లు కావచ్చు, అలాగే వెంట్రుకలు ఇంకేదైనా సరే ఇంట్లో పోగు చేసి పెట్టుకుంటే ఇక ఆ తర్వాత స్నానం చేసినటువంటి గదిలో చేట, చీపురు అనేవి అస్సలు ఉంచుకోకూడదండి. చీపురు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కదా. మనం స్నానం చేసినప్పుడు మన స్నానం చేసినటువంటి మురికి నీళ్లు చీపురుకు అనేవి తాకకూడదు అని మనకి పెద్దలు అలాగే పురాణాలు కూడా చెప్పారు. ఎందుకంటే చీపురు మహాలక్ష్మి స్వరూపం కాబట్టి చేట, చీపురు స్నానపు గదిలో ఉంటే తీసి బయట పెట్టేసేయండి. అదేవిధంగా స్నానపు గదిలో చెత్త వేయకూడదు. స్నానం చేసే బాత్రూంలో అది చంద్రస్నానం కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటటువంటి గదిలో షాంపూ ప్యాకెట్లు, సోపు వాడుకున్న తర్వాత ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అలాంటివి ఇంట్లో బాత్రూంలో అస్సలు ఉంచుకోకూడదండి. తీసి ఎప్పటికప్పుడు బయటపడేస్తూ ఉండాలన్నమాట. ముఖ్యంగా మనం విడిచినటువంటి బట్టలు ఉంటాయి కదా, స్నానం చేసేటటువంటి విప్పేటటువంటి బట్టలు, మురికి బట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. కొంతమంది స్నానం చేసే గదిలో అలా వెయ్యకూడదు. ఒకరోజు లేకపోతే 2 రోజులకు ఒకసారి బట్టలు కూడా శుభ్రంగా ఉతికి ఒకే చోట భద్రపరచుకోవాలన్నమాట. కానీ స్నానం చేసే గదిలో ఎక్కడ బట్టలు అక్కడ వేయకూడదు. విరిగిపోయినటువంటి అద్దాలు కూడా అలా ఉంచుకోకూడదు అన్నమాట. అది దరిద్రానికి హేతువు. దరిద్ర దేవత అలాగే మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత పగిలినటువంటి ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ ప్లేట్లు ఇంట్లో ఉంచుకోకూడదండి. కొంతమంది ప్లాస్టిక్ డబ్బాలు పగిలిపోతే అందులో ఉప్పు, చింతపండు అలా పెట్టుకొని ఉంటూ ఉంటారు. పగిలిపోయినటువంటి వస్తువులు దరిద్ర దేవతకు ప్రతినిధిగా ఉంటుంది. పగిలిపోయినటువంటి ఉంటే వెంటనే పడేసి దాని స్థానంలో కొత్తవి తెచ్చిపెట్టుకోండి. కొత్తవి తెచ్చిపెట్టుకోవడానికి కుదరకపోతే ఏవైనా గిన్నెల్లో వేసి పెట్టుకోండి. అంతేకాని పగిలిపోయిన వస్తువులు మాత్రం అస్సలు వాడకండి. కొంతమంది ప్లేటు పగిలిపోయి ఉంటే ప్లాస్టిక్ ప్లేట్లు అందులోనే భోజనం పెట్టుకొని తింటూ ఉంటారు చాలామంది. ఇక దరిద్రం ఏంటంటే పడుకున్నటువంటి మంచం మీద మనం కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు చాలామంది. పడుకునేటటువంటి మంచం మీద భోజనం అస్సలు తినకూడదండి. అలా తిన్నట్లయితే అన్నపూర్ణేశ్వరి దేవికి అగౌరవపరిచినట్లు అవుతుంది. మనం కొంతమంది ఆ మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. మంచం మీద డబ్బులు, బంగారం ఉంచుతూ ఉంటారు. మంచం మీద పవిత్రమైనటువంటి వస్తువులు ఏవి కూడా అస్సలు ఉంచుకోకూడదు. అంటే ఈ భోజనం కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, పూజ వస్తువులు ఇటువంటివి ఏవి కూడా మంచం మీద అసలు ఉంచకూడదు. అలా పెట్టినట్లయితే దరిద్రానికి హేతు అవుతుంది. అదేవిధంగా వంటింట్లో ఎప్పుడు కూడా సింక్ చాలా శుభ్రంగా ఉంచుకో. కొంతమంది సింక్లో భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలను, ప్లేట్లు అలాగే వేసేసి పడుకుంటూ ఉంటారు నైట్ టైం. రాత్రి ఆ సింక్లో అలాగే గిన్నెలు ఉంచితే బల్లులు, అదే విధంగా బొద్దింకలు, క్రిమి కీటకాలు ఉంటాయి కదా, అంతా వచ్చి అవి తింటూ ఉంటాయి. దానివల్ల మనకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. దరిద్ర దేవత ఇలానే ప్రవేశిస్తుంది అలా చేస్తే. కాబట్టి రాత్రి పడుకోవడానికి ముందే ఇంట్లో స్త్రీలు చక్కగా సింక్లో ఉన్న పాత్రలన్నీ, ప్లేట్లు కడిగి శుభ్రపరిచి పడుకోవాలన్నమాట. అదేవిధంగా చినిగిపోయినటువంటి చేప ఉంటుంది కదా, అలాంటివి కూడా ఇంట్లో అస్సలు పెంచకూడదండి. కొంతమంది చేప చినిగిపోయినా, అదే పాతదైపోయినా, పారైపోయిందా మనసు రాదు కదా, అలాంటి వాళ్ళు ఉంచుకుంటూ ఉంటారు. ఎవరైనా ఆడవారు వచ్చినప్పుడు ఆ చేపని వేస్తే దాని మీద వాళ్ళు కూర్చుంటే ఇంట్లో ఉన్నటువంటి ధనం క్షేమం అవుతుంది. అంటే ధనం మొత్తం పోతుంది అని మనకు పెద్దలు వాస్తుశాస్త్రంలో కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సువాసినిలు అంటే మన బంధువులు కావచ్చు, ముత్తైదులు కావచ్చు, ఎవరైనా సరే సాక్షాత్తు సర్వమంగళాదేవి స్వరూపం. చినిగిపోయినటువంటి చేప మీద బంధువులు అలా ఎవరైనా సరే కూర్చోకూడదు అన్నమాట. అదేవిధంగా పాడైనటువంటి బల్బులు ఉంటాయి కదా, చాలామంది ఇళ్ళలో పాడైపోయిన బల్బులు అలాగే ఉంచేస్తూ ఉంటారు. అలా ఉంచకూడదు. అది పాడైపోయిన తర్వాత ఆ బల్బును ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పారేయాలి. అదేవిధంగా ఇంట్లో పూజా మందిరంలో కావచ్చు, ఇల్లు కావచ్చు, బూజు ఉంటుంది. ఇంట్లో పొరపాటును కూడా బూజు అనేది ఉండకూడదు. వారానికి ఒకసారైనా, కనీసం 15 రోజులకు ఒకసారైనా బూజు అనేది దులిపేస్తూ ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ ఇల్లు అయితే శుచి శుభ్రతతో కూడి ఉంటుందో ఆ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి వచ్చి స్థిరనివాసం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అలాగే ఉంటుంది. అదేవిధంగా గడియారం ఉంటుంది కదండి, ఒకవేళ గడియారం పాడైపోతే ఇంట్లో ఉండి అది చక్కగా పనిచేస్తూ ఉండాలి.
గడియారం నిలిచిపోకూడదు. గడియారం ఒకవేళ ఆగిపోతే మనకు వచ్చేటటువంటి ఆదాయం కూడా అలాగే నిలిచిపోతుంది అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది గడియారం ఫాస్ట్‌గా పెడతారండి. ఒక 10 నిమిషాలు ముందుకు పెట్టేస్తుంటారు. పొద్దున్నే నిద్ర లేచి పిల్లల్ని స్కూల్‌కి పంపించాలి. భర్తల్ని ఆఫీస్ పంపించాలి కదా అని ఒక 15 మినిట్స్ ముందుకు పెట్టేస్తుంటారు చూడండి. మనం ముందుకు పెట్టినా మనకది తెలుస్తుంది కదా! గడియారం ముందు పెట్టే ఉన్నామని. సర్లే ఇంకా 15 నిమిషాలు మనకు టైం ఉంది అని మనసులో అనుకుంటాం కదా! కాలాన్ని మనం శాసించకూడదు. కాలాన్ని శాసించేది ఎవరండి? పరమేశ్వరుడు కదా! ఆ కాలం మనం శాసించకూడదు. ముఖ్యంగా గడియారాన్ని దక్షిణం వైపు ఉన్నటువంటి గోడకు అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే దక్షిణం యమస్థానం. దక్షిణం వైపు తిరిగి మనం టైం చూస్తూ ఉండకూడదు. కాబట్టి తూర్పు పక్క లేకపోతే ఉత్తరం పక్క గోడకు మాత్రమే గడియారాన్ని పెట్టుకోవాలి. ఇంటి ముందర చెక్క, గాలికి అలాగే ముగ్గు కానీ అలా పెట్టేస్తూ ఉంటారు కదా! గడపకు పసుపు, కుంకుమ పెట్టి దాని మీద స్వస్తిక్ గుర్తు రాసి ఇంటికి దాన్నే తోరణంగా వేలాడదీస్తూ ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ కళతో వెలిగిపోతూ ఉంటుంది. కాబట్టి అష్టైశ్వర్యాలు కూడా ఇంట్లో ఉంటాయి. దరిద్ర దేవత ప్రవేశించదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.